పురుషుల హక్కుల సాధన కోసం భార్యా బాధితులంతా ఏకతాటిపైకి వచ్చారు. తప్పుడు కేసులు పెట్టి భర్తలను వేధించే మహిళలకు చెక్ పెట్టడానికి కొత్తగా ప్రజా యువశక్తి పొలిటికల్ పార్టీకి శ్రీకారం చుట్టారు. తప్పుడు కేసులు బనాయించినప్పుడు కనీసం తమ వివరణ కూడా తీసుకోకుండా స్టేషన్కి వెళితే పోలీసులు దురుసుగా మాట్లాడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. పురుషుల హక్కుల సాధన కోసం భార్యా బాధితుల సంఘం ఆధ్వర్యంలో ప్రజా యువశక్తి పొలిటికల్ పార్టీకి శ్రీకారం చుట్టారు. సో అందులో భాగంగానే భార్యా బాధితులు అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి తమ డిమాండ్లను ముందుంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి భార్యా బాధితుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజా యువశక్తి పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు. దాంతోపాటు బాధితులు కూడా ఉన్నారు. వారితో కూడా మనము మాట్లాడదాము. ప్రధానంగా వారి డిమాండ్ ఏంటి, సో ఎలాంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, ప్రధానంగా మీ సమస్య ఏంటి? సార్, నాకు 2018 మార్చిలో పెళ్ళయిందండి. పెళ్ళైన దగ్గర నుంచి ఒక 15 రోజుల నుంచినే మా పేరెంట్స్ ఎవరు ఉండకూడదు, ఫ్యామిలీతో మా సిస్టర్స్ కానీ ఎవరితోనూ నేను కమ్యూనికేషన్లో ఉండకూడదు అని చెప్పని సపరేట్ చేద్దామని ట్రై చేస్తూనే ఉన్నాను. మధ్యలో గొడవలు అవటం, నేను బయటకు వెళ్ళటం, లేదు నేను ఉండలేక అమ్మాయితో బయటకు వెళ్ళిపోయినప్పుడు తన ఇల్లు వెళ్ళిపోవటం, 498 కేసు కింద ప్రూవ్ చేద్దామని చెప్పని ట్రై చేయటము, మా ఆత్మరక్షణ కోసం చేసిన ప్రయత్నాలన్నింటినీ కూడా తన వైపు మార్చుకుని చేయడానికి ప్రయత్నించడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాంగ్ పిటిషన్స్ ఇవ్వటము, ఇవన్నీ పెట్టడం జరుగుతున్నది సార్. మేము ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఒక మగాడిగా నాకు ఎలాంటి సపోర్ట్ ఉండట్లేదు. న్యాయం జరగాలని చూసినా కానీ ఎవరో కూడా రికార్డ్ చేసుకోవట్లేదు సార్. దానికోసం నేను ఈ భార్య బాధితుల సంఘానికి వచ్చాను. నా వెనక ఎంతో మంది ఉన్నారు అన్నది చూపించడానికి అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను సార్. నాకు కోవిడ్ వచ్చినప్పుడు అడ్మిట్ చేసి హాస్పిటల్లో సడన్గా ద వెరీ థర్డ్ డే తను మొత్తం ఇంట్లో ఉన్న వాల్యుబుల్ థింగ్స్ ఇంకా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసుకొని సడన్గా వెళ్ళిపోయింది రాత్రి 2 గంటలకు. వాళ్ళ అన్నయ్య ఏమంటున్నాడంటే 30 లక్షలు తీసుకొస్తే నేను సెటిల్ చేస్తాను నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్ అని వాళ్ళ అన్నయ్య అంటున్నాడు. ఈ సిచ్యువేషన్లో మా అమ్మ బెంగ పెట్టుకుని మనవడు మనవరాలు కోడలు ఏమైపోయారని చెప్పి బెంగ పెట్టుకొని బ్రెయిన్ స్ట్రోక్ 2 times వచ్చింది. డాక్టర్ అన్నాడు వీ కాంట్ గివ్ గ్యారంటీ, లైఫ్ గ్యారంటీ అని చెప్పి అప్పుడు ఆ టైంలో నేను ఫోన్ చేయిస్తే కూడా కనీసం హ్యూమానిటీ కూడా చూపించలేదండి వాళ్ళ అన్నయ్య. మా ఆవిడ మనసు ఎవరు మార్చారో, ఆవిడ మనసు ఎందుకు మారిందో, 2వ భర్త 3వ భర్త అలాంటి సాంగత్యం, డైవర్స్ లేడీస్తోనే ఆవిడకి ఎక్కువగా ఫ్రెండ్షిప్ ఉంది. హస్బెండ్ లెస్ బ్యాచులర్, అన్మ్యారీడ్ బ్యాచులర్ ఉమెన్స్తోనే ఆవిడ సాంగత్యం ఉంది. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఎలాంటిదంటే వాళ్ళ పిన్నిళ్ళు కూడా వాళ్ళ హస్బెండ్ని వదిలేశారు. ఇలాంటి ప్రభావం ఆమె మీద ఉంది. ఇంకా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్, ఇప్పుడున్న ఇంకా ఉమెన్ లాస్ మిస్యూజ్ చేసి తను వెళ్ళిపోయింది. కానీ నా జీవితంలో ఇలా ఏం జరిగిందో తెలియదు. మొత్తానికి ఏంటంటే ఉమెన్ లాస్ మిస్యూజ్ అవ్వబడుతుంది సార్. భార్యకి కూడా సేవలు చేశాను, లవ్ మ్యారేజ్ కాబట్టి నేనే వాళ్ళ తల్లి చేయని సేవలు, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుని రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకున్నాను. నేను హైయర్ ఎడ్యుకేషన్ కూడా మా ఆవిడ నా వల్ల నా దగ్గర ఉండి ఆపర్చునిటీ తనకు కలిగింది. ఇంకా మంచి జాబ్ ప్రొఫైల్లో కూడా తను వెళ్ళిందంటే మా నాన్న రెస్పాన్సిబిలిటీ. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ప్రజా యువశక్తి పొలిటికల్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు. అసలు మేము పార్టీ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా డిమాండ్స్ ఏ ప్రభుత్వం కూడా అంగీకరించలేదండి. ఇప్పుడు ఒక మగాడి కంట కేసు పెట్టిన తర్వాత కోర్టులంటే తిరగాలంట, అదేనంట జీవితం. చూసాక మొత్తానికి అయితే పురుష హక్కుల సాధన కోసము తమ ప్రజా యువశక్తి పార్టీ పోరాడుతుందని ప్రజా యువశక్తి పొలిటికల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, అదేవిధంగా కొంతమంది బాధితులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వేణుతో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.